రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఎవరికి వారే యుద్ధంలో ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తుండటంతో పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. చర్చలకు సానుకూలమని రష్యా ఉక్రెయిన్ పైకి చెబుతున్న రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. యుద్ధం ఆపాలని మేము ఎంతగా ప్రయత్నిస్తున్నా రష్యా నుంచి తగిన స్పందన లేదంటూ మొన్నటి వరకు చెబుతూ వచ్చిన ఉక్రెయిన్ సడన్ గా రష్యాపై యుద్ధానికి తెగబడడంలో ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్. ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా రష్యాలోని వాయుసేన స్థావరాలపై భారీ డ్రోన్ దాడులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర, కృత్రిమ మేధస్సు ప్రాముఖ్యతను హైలైట్ చేస్తోంది. 40కి పైగా రష్యన్ విమానాలను ఉక్రెయిన్ పేల్చివేసిన ఆ ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సరిహద్దు నుంచి 4000 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి రష్యాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ ఊహకు అంతని దాడులు చేసింది. డ్రోన్లను ట్రక్కుల్లో దాటించి రష్యాలోకి రహస్యంగా చేరవేయడం, ఆ వాహనాలను వైమానిక స్థావరాలకు సమీపంలో ఉంచడం, తాము కోరుకున్న సమయంలో రిమోట్తో వాటి పైకప్పులను ఎత్తి డ్రోన్లను గాల్లోకి వదలడం ఆపరేషన్ స్పైడర్ వెబ్ పేరుకు తగ్గట్టుగానే ఉంది. అణ్వాయుధాలను మోసుకుపోగలిగే యుద్ధ విమానాలు, బాంబర్లతో సహా హెచ్చరిక, రక్షణ వ్యవస్థలోని విమానాలు కూడా నాశనమైన వాటిలో ఉన్నాయని ఉక్రెయిన్ అంటోంది. ఉక్రెయిన్ ఈ దాడులను ఏడాది కాలం నుంచి ప్రణాళిక రచించినట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యవేక్షించినట్టుగా సమాచారం. శాంతి చర్చలు జరపడానికి ముందు రోజు ఇలాంటి దాడులు నిర్వహించడమేంటన్నది ఇప్పుడు అర్థం కాని ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ రష్యాపై ఇంత పెద్ద దాడి ఎప్పుడూ చేయలేదు. దాడి చేసే ముందు వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్న మాటలు వేరు, ఇప్పుడు జరిగింది వేరు. రష్యా యుద్ధం ఆపేలా లేదంటూ ఆరోపించారు. అలాంటి వాడు ఈ దాడులు చేసి రష్యాకు గానీ ఈ ప్రపంచానికి గానీ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అన్న ప్రశ్న తలెత్తుతోంది. రష్యా ఉక్రెయిన్ మధ్య మే 16న తొలి శాంతి చర్చలు జరిగాయి. ఇరు దేశాలు పరస్పరం 1000 మంది చొప్పున యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని అప్పట్లో నిర్ణయించారు. జూన్ 2న 2 విడతగా ఇస్తాంబుల్లో జరిగిన చర్చలను అదే తరహా నిర్ణయంతో సరిపెట్టడం గమనార్హం. మొత్తం మీద శాంతి చర్చల్లో రష్యా, ఉక్రెయిన్ పెద్దగా పురోగతిని సాధించలేకపోయాయి. మరెలాంటి శాంతియుత వాతావరణం వెల్లివిరుస్తుందో అని ఎదురు చూస్తున్నారంతా. ఈలోగా ఉక్రెయిన్ ఇంత భారీ దాడి చేయడంతో ఈ యుద్ధం ఏ తరానికి ఇప్పట్లో ఆగుతుందా అన్న ఆందోళనకు ఆస్కారం ఏర్పడుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మాస్కో వర్సెస్ నాటో పరీక్ష యుద్ధంగాను చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ దళాలు పాశ్చాత్య దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలు, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించి సర్ఫేస్ వార్ చేస్తున్నాయి. ఈ ధోరణి చాలా కాలంగా రష్యాను ఇరుకున పెడుతోంది. దీంతో రష్యా యూరోప్ వ్యాప్తంగా ఉన్న నాటో ఆయుధ స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడి నిర్వహిస్తామని హెచ్చరించింది. ఈ దాడిలో మాత్రం ఇతర దేశాల ప్రమేయం లేకుండానే తాము స్వయంగా దాడులు చేశామని అంటుంది ఉక్రెయిన్. ఈ దిశగా జెలెన్స్కీ ఎక్స్లో పోస్టు పెట్టాడు కూడా. రష్యా దీనంతటికీ నాటోయే కారణమని భావించకుండా ఉండేందుకు జెలెన్స్కీ ఈ జాగ్రత్త పాటించినట్టుగా తెలుస్తోంది. ఈ దాడికి తాము ఉపయోగించిన వాటిలో నాటో ఆయుధాలు ఏవీ లేవంటుంది ఉక్రెయిన్. ఇప్పటికే కొన్ని నాటో దేశాలు ఉక్రెయిన్కి లాంగ్ రేంజ్ టారస్ మిస్సైల్ను సరఫరా చేశాయి. ఇవేవి ఈ అటాక్లో మేము యూజ్ చేయలేదంటుంది దేశం. తాము చేసిన దాడులు ఎలాంటివో చెప్పేలా ఉక్రెయిన్ హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలను సైతం రిలీజ్ చేసింది. స్పైడర్ వెబ్ పేరిట ఉక్రెయిన్ రష్యన్ విమానాలను ఇలా ధ్వంసం చేయడమే కాకుండా వాటికి బాధ్యత వహిస్తూ జెలెన్స్కీ ఎప్పటికప్పుడు ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా మా స్పెషల్ ఫోర్స్ అధిపతి వాసిల్ మలీయుక్ అద్భుతమైన ఆపరేషన్ నిర్వహించారని మెచ్చుకోవడం రష్యన్ అధికారులను అట్టుడికిస్తోంది. తమ ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్ సిబ్బందికి థ్యాంక్స్ అంటూ జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం కూడా రష్యాను మరింత కాకరెక్కెత్తిస్తోంది. దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాము ఛేదించడం గర్వకారణంగా ఉందంటూ జెలెన్స్కీ గొప్పలు చెప్పుకోవడం తిప్పలు కొని తెచ్చుకోవడమే అంటున్నారు కొందరు. ఇర్కుట్ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగింది నిజమేనని రష్యా కూడా ప్రకటించడంతో ఇప్పుడు ఈ యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఉత్కంఠకు తెరలేచింది. ఇప్పుడు అందరి టెన్షన్ ఏమిటంటే రష్యన్ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ దాడులను తేలిగ్గా తీసుకుంటుందా లేక సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందా? యుద్ధం జరగబట్టి 3 ఏళ్లు అవుతుంటే శాంతి చర్చలతో సమస్యను సానుకూలపరచాల్సిన ఉక్రెయిన్ ఆల్ ఆఫ్ ది సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? ఇందులో ఉక్రెయిన్ ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటి? రష్యా రివర్స్ స్ట్రాటజీ ఎలా ఉండనుంది?